పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్ కోసం జరిగిన ఫైట్లో జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో నేను జీటీ కంప్లీట్ డామినేషన్ చూపించింది అండ్ బ్యాటింగ్లో అండ్ బౌలింగ్లో రషీద్ ఖాన్ మ్యాజిక్తో కంప్లీట్ డామినేషన్ కనిపించింది. ఈ మ్యాచ్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. నిన్న రాజస్థాన్లో జరిగిన ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో రాజస్థాన్ 3 చేంజెస్ చేశారు. షిమ్రాన్ హిట్మేయన్ని, దసన్ షినకాని అండ్ యశ్రాజ్ పుంజాని ప్లేయింగ్ లెవెన్లో తీసుకున్నారు. అండ్ జీటీ దే ఆర్ గోయింగ్ ద సేమ్ ప్లేయింగ్ లెవెన్. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన సాయి దర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఈరోజు మంచి స్టార్ట్ ఇచ్చారు. వీళ్ళు పవర్ ప్లేలో మంచి బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా జోఫ్రాచర్ లాంటి బౌలర్ని కూడా వీళ్ళు ఈరోజు కంప్లీట్ డామినేట్ చేశారు. శుభ్మన్ గిల్ అండ్ సాయి దర్శన్ మంచి 4s and 6s మంచి బ్యాటింగ్ చేశారు. వీళ్ళిద్దరూ ఫస్ట్ 4 ఓవర్స్లోనే 45 రన్స్ చేసి మంచి బ్యాటింగ్ చేశారు. అండ్ సాయి దర్శన్ తన ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్తో ఈరోజు విత్ ఇన్ షార్ట్ టైంలోనే తన 50 రన్స్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 50 రన్స్ తర్వాత కూడా అదర్ ఎండ్లో శుభ్మన్ గిల్ మంచి బ్యాటింగ్ చేసి వీళ్ళిద్దరూ కలిసి పవర్ ప్లేలో కంప్లీట్ 80 రన్స్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ ని యశ్రాజ్ పుంజా బ్రేక్ చేశాడు. యశ్రాజ్ పుంజా బౌలింగ్ లో సాయి దర్శన్ అవుట్ అయిపోయాడు. అండ్ వీళ్ళు 118 రన్స్ పార్ట్నర్షిప్ కి ఫస్ట్ వికెట్ బ్రేక్ అయిపోయింది. తర్వాత వచ్చిన జాస్ బట్లర్ శుభ్మన్ గిల్ తో కలిసి కొంచెం స్లోగా ఆడినా కానీ అదర్ ఎండ్ లో శుభ్మన్ గిల్ తన ఎక్స్ప్లోజివ్ తో తను ఈరోజు 50 రన్స్ ని కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 50 తర్వాత తను ఇంకా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశాడు. అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ ని రవీంద్ర జడేజా బ్రేక్ చేశాడు. ఈ రోజు జాస్ బట్లర్ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు రవీంద్ర జడేజా బౌలింగ్ లో. అండ్ తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ తో కూడా శుభ్మన్ గిల్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. అతను 84 రన్స్ దగ్గర బ్రిజేష్ శర్మ బౌలింగ్ లో శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత వాషింగ్టన్ సుందర్ అండ్ ఫినిషింగ్ లో రాహుల్ తివాటియా ముఖ్యంగా 20th ఓవర్లో వీళ్ళిద్దరూ కలిసి కొట్టిన 3 ఇంపార్టెంట్ 6s తో స్కోర్ అనేది 229 రన్స్ వరకు వెళ్ళారు. అండ్ ఈరోజు జీటీ బ్యాట్స్మెన్స్ అందరూ మంచి బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ మంచి స్కోర్ చేశారు. అండ్ ఫినిషింగ్ లో సుందర్ అండ్ రాహుల్ తివాటియా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ 230 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఈరోజు ఫస్ట్ బాల్ నుంచే డామినేట్ చేశాడు. ముఖ్యంగా రబాడా అండ్ సిరాజ్ బౌలింగ్ లో తను ఫస్ట్ 2 ఓవర్స్లోనే కంప్లీట్ గా 40 రన్ చేసి మంచి ఫామ్ లో కనిపించాడు. అండ్ ఈరోజు తను కంప్లీట్ డామినేట్ చేశాడు. 6s and 4s తో 3 4s and 3 6s తో మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ అదర్ ఎండ్ లో జైస్వాల్ ఓన్లీ ఫస్ట్ 4 ఓవర్స్లో వైభవ్ కి స్ట్రైక్ మాత్రమే ఇచ్చాడు. అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ ని మొహమ్మద్ సిరాజ్ బ్రేక్ చేశాడు. మొహమ్మద్ సిరాజ్ వేసిన మంచి బౌన్సర్ కి వైభవ్ సూర్యవంశీ క్యాచ్ అవుట్ అయిపోయాడు. అండ్ ఇమీడియట్ నెక్స్ట్ ఓవర్లోనే రబాడా బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ కూడా అవుట్ అయిపోయాడు. వీళ్ళు 45 రన్స్కే 2 ఇంపార్టెంట్ ఓపెనర్స్ వికెట్ పడిపోయారు. అండ్ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ ఈరోజు రబాడా బౌలింగ్ లో 3 6s కొట్టి కంప్లీట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ ని కూడా రబాడా బ్రేక్ చేశాడు. రబాడా బౌలింగ్ లో హిట్మేయర్ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు 4 రన్స్కి. అండ్ తర్వాత రవీంద్ర జడేజా వచ్చాడు. రవీంద్ర జడేజా అండ్ ధ్రువ్ జురెల్ వీళ్ళు పార్ట్నర్షిప్ ని మిడిల్ ఓవర్స్ లో బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. వీళ్ళిద్దరు కలిసి కొద్దిసేపు బ్యాటింగ్ ఆడారు. అండ్ ముఖ్యంగా రవీంద్ర జడేజా ఇంపార్టెంట్ బాల్స్ని తన బౌండరీస్ కొడుతూ మంచి బిల్డ్ చేశాడు. అప్పుడు వచ్చాడు రషీద్ ఖాన్ కంప్లీట్ మ్యాచ్ని స్వరూపాన్ని మార్చేశాడు. ముఖ్యంగా ఈరోజు రషీద్ ఖాన్ తన ఫస్ట్ ఓవర్లోనే సెట్ అయిన ధ్రువ్ జురెల్ని క్లీన్ బౌల్ చేశాడు. అండ్ ఇమ్మీడియట్ నెక్స్ట్ సేమ్ ఓవర్లోనే డొనోవన్ ఫెరారీ అని కూడా తను క్లీన్ బౌల్ చేశాడు. ఒకే ఓవర్లో 2 ఇంపార్టెంట్ వికెట్ తీసుకొని ఆర్ఆర్ బ్యాటింగ్ని కొలాబ్ చేశాడు. అండ్ రవీంద్ర జడేజా కొంచెం ఫైట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ తనను కూడా ఇమ్మీడియట్గా రషీద్ ఖాన్ తన నెక్స్ట్ ఓవర్లోనే ఎల్బీడబ్ల్యూ చేసి తనను కూడా అవుట్ చేశాడు. సో కంప్లీట్ ఆర్ఆర్ బ్యాటింగ్ని ఈరోజు రషీద్ ఖాన్ తన స్పిన్ మ్యాజిక్తో కొలాబ్ చేశాడు. ఫినిషింగ్ 3 వికెట్స్ ని జేసన్ హోల్డర్ తీసుకొని ఆర్ఆర్ ని 152 రన్స్ కి వీళ్ళు అవుట్ చేశారు. అండ్ ఈరోజు ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్ లో వైభవ్ సూర్యవంశీ అండ్ జడేజా తప్పితే మిగతా ఎవరు బ్యాట్స్మెన్స్ అంత పర్ఫామ్ చేయలేదు. అండ్ జీటీ బౌలర్స్ లో ఈరోజు రషీద్ ఖాన్ చాలా మంచి బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ లో తను వేసిన ఇంపార్టెంట్ బౌలింగ్ కి ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్ అందరూ కొలాప్స్ అయిపోయారు. ఫర్ హిస్ ఎక్సెప్షనల్ బౌలింగ్ రషీద్ ఖాన్ కి ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ వికెట్ తీసుకొని ముఖ్యంగా ఈరోజు డొనోవన్ ఫెరారియా, రవీంద్ర జడేజా లాంటి ఇంపార్టెంట్ వికెట్ తీసుకొని తను బ్యాటింగ్ ఆర్డర్ ని కంప్లీట్ కొలాప్స్ చేశాడు. అండ్ ఈరోజు పాయింట్స్ టేబుల్ లో జీటీ టాప్ పొజిషన్ కి వెళ్ళింది. టాప్ 2లో 14 పాయింట్స్ తో టాప్ లో ఉన్నారు. అండ్ ఆర్ఆర్ 5th పొజిషన్ లో ఉన్నారు 12 పాయింట్స్ తోటి. అండ్ ఈరోజు జీటీ కంప్లీట్ డామినేషన్ చూపించింది. మస్ట్ విన్ మ్యాచ్ లో వాళ్ళు గెలిచి ఈరోజు కంప్లీట్ డామినేషన్ చూపించారు. ముఖ్యంగా బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో వీళ్ళిద్దరూ కలిసి మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి ఈరోజు జీటీకి ఇంపార్టెంట్ విన్ అనేది వీళ్ళు ఇచ్చారు. ఇలా ఈరోజు మ్యాచ్ రివ్యూ ముగిసింది. ఆ మ్యాచ్ కి మనం ఇచ్చిన రివ్యూ ఇది. మళ్ళీ మన ఛానల్లో కొత్త మ్యాచ్ రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు G1 క్రికెట్ రివ్యూ.